అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే. ఈరోజు మనం దర్శి దొనకొండలో పలు ప్రాంతాలను కూడా పరిశీలించడం జరిగింది. దొనకొండ దర్శి ప్రాంతాలు ప్రకాశం జిల్లాలో కురిచేడు ఇవి ప్రకాశం జిల్లాలో కలపటం వల్ల కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా పెద్ద లాభమే ఉండదు. ఎందుకంటే లాస్ట్ కాన్స్టిట్యున్సీగా కూడా దర్శి కాన్స్టిట్యున్సీ ఉంటుంది తప్పితే ప్రకాశం జిల్లా ఆల్రెడీ కందుకూరు కాన్స్టిట్యున్సీ కలిసింది కాబట్టి దానికి పారిశ్రామికంగా కూడా మనకి రామాయపట్నం పోర్ట్ వచ్చింది. సో వెనుకబడినటువంటి మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, కనిగిరి కానీ, ఎర్రగొండపాలెం ఆ ప్రాంతాలు డెవలప్ చెందాలంటే దొనకొండ ఖచ్చితంగా మార్కాపురం జిల్లాలోనే ఉండాలి. దర్శి కాన్స్టిట్యున్సీ, దర్శిలో విలువైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి. దర్శి రెవెన్యూ పరంగా కూడా మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కానీ, పారిశ్రామిక వాడలు అభివృద్ధి చెందాలన్నా, పారిశ్రామికంగా మార్కాపురం జిల్లా అభివృద్ధి చెందాలంటే దొనకొండ లాంటి, కురిచేడు లాంటి మండలాలు, దర్శి లాంటి మండలాలన్నీ కూడా మనకి మార్కాపురం జిల్లాలో ఉంటేనే అది సాధ్యం అవుతుంది. రమారమి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇప్పుడున్నటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని కూడా దొనకొండ, దర్శి, కురిచేడు ప్రాంతంలోనే రైతులైతే వేడుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మనకి మార్కాపురం జిల్లా కనుక చేస్తే మార్కాపురం జిల్లా నుంచి కూడా మనకి దొనకొండకు స్పీడ్ రోడ్ కనుక నిర్మించుకుంటే 20 నిమిషాల్లోనే మార్కాపురం వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంటుంది. సో మార్కాపురం నుంచి దర్శికి రావడానికి కూడా చాలా తక్కువ దూరం కాబట్టి ఆ ప్రాంతాలన్నీ కనుక దర్శి అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అదేవిధంగా పొదిలిని కనుక రెవెన్యూ డివిజన్ కనుక చేసుకొని దర్శి ఆ ప్రాంతాలన్నింటినీ కనుక కలిపితే రాబోయే రోజుల్లో రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు మార్కాపురం జిల్లాకు ఉండవని అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తమ గోడు వెళ్ళబోసుకుంటున్నటువంటి సందర్భాలు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా వెనుకబడిన ప్రాంతాలన్నిటినీ కూడా కుక్కి పెట్టినట్లు మార్కాపురం జిల్లాను చేయటం కూడా మరి అక్కడ మార్కాపురం మళ్ళీ వెనుకబడితనానికి గురవుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా దొనకొండలో మనకి ఎయిర్పోర్ట్ గతంలోనే ఎయిర్పోర్ట్ ఉంది. ప్రస్తుతం ఈ ఎయిర్పోర్ట్ కనుక మనం అక్కడ దాన్ని మళ్ళీ రీమోడల్ కనుక చేసుకుంటే సో కొత్తగా ప్రభుత్వ భూములు అక్కడ తీసుకోవాల్సిన పనిలే, గతంలోనే అది ఎయిర్పోర్ట్. సో అలాంటి పొలాలు అక్కడ ఉన్న అవకాశాలను కనుక వినియోగించుకొని మనకు అక్కడ సెజ్ ఏర్పాటు చేసుకోవచ్చు. పారిశ్రామిక వాడ మనకి ఒంగోలు నుంచి గొల్లాపల్లి గ్రోత్ సెంటరు పారిశ్రామికంగా కూడా మనకి అక్కడ పారిశ్రామిక వాడ. సో దాదాపుగా 15-20 నిమిషాల్లో మనం ఒంగోలు నుంచి వెళ్ళే వెసులుబాటు ఉంది. అదేవిధంగా మనకు కందుకూరు మేజర్ పోర్టు, మైనర్ పోర్ట్ అయినా మేజర్ పోర్ట్ అయినా రామాయపట్నం పోర్టు మనకు ఉంటుంది. అదేవిధంగా అక్కడ కూడా పారిశ్రామికంగా కూడా పరిశ్రమలు వస్తాయి. సో ఇవన్నీ వెలిసి ప్రకాశం జిల్లా ఆర్థికంగా కూడా ముందుకు పోతున్న వేళ మార్కాపురం జిల్లాపై ఉన్నటువంటి అధికారులు ఎందుకని మార్కాపురం జిల్లాను, వెనుకబడిన జిల్లాను మరింత వెనుకబాటుకు తనానికి తీసుకెళ్లే విధంగా జిల్లా ఏర్పాటు చేయటం వెనుక ఉన్నటువంటి మరి అధికారులు ఎందుకు మాట్లాడటం లేదో అర్థం కాని పరిస్థితి అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా మరింతగా దూకుడుగా గనక అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మహిళలు, ప్రత్యేకించి యువత దీనిపై కూడా ఉవ్వెత్తును కనుక ఎగిసిపడితే మార్కాపురం జిల్లాలోనే దర్శిని కూడా కలిపేటువంటి మరి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంటుంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో కూడా ఈ మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలు, అదేవిధంగా ఆ జిల్లాకు సంబంధించి సలహాలు, సూచనలు అక్కడ ఏమైనా అభ్యంతరాలు కనుకుంటే వాటిని తీసుకొచ్చి వాళ్ళు నిర్భయంగా కూడా సంతకాలు పెట్టుకొని మరి వాటిని అక్కడ పెట్టిలో కనుకేస్తే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వెసులుబాటు కూడా మనకు ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కల్పించింది. అదేవిధంగా మరి శ్రీశైలాన్ని మర్చిపోయారు. శ్రీశైలం ఆర్థికంగా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా దోర్నాలకు దాదాపుగా ఘాట్ రోడ్లో గుండా వెళ్ళాలంటే మరి శ్రీశైలం కూడా మనకి ప్రకాశం జిల్లాలో కనుక కలిస్తే ఆర్థికంగా మార్కాపురం జిల్లా మరింత డెవలప్మెంట్కు అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా వెలుగొండ పూర్తి కావాలి. వెలుగొండ మీద మరి గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ మేనమేషాలు లెక్కిస్తున్నాయి. వెలుగొండ ప్రాజెక్టు కనుక పూర్తయితే మనకి రమారమి 35 to 40 TMC వాటర్ అక్కడ మనకి స్టోరేజ్ చేసుకునేటువంటి వీలు ఉంటుంది. సో అప్పుడు మనకి ఎందుకంటే మార్కాపురం జిల్లా అటు పక్కంతా కూడా డ్రై ఏరియా, అది వర్షపాతం కూడా చాలా తక్కువగా నమోదయ్యేటువంటి వెనుకబాటు తనానికి గురైనటువంటి జిల్లా. సో 4 జిల్లాలు, 4 కాన్స్టిట్యున్సీలను కలిపి ఒక జిల్లా చేయటం వల్ల ఇంకా మరింత వెనుకబాటుకు గురవుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.